నందమూరి నటసింహం బాలకృష్ణకు కేంద్రం రీసెంట్గా పద్మ పురస్కారం ప్రకటించింది. 30 ఏళ్లుగా కళారంగం, సమాజానికి ఆయన చేసిన సేవలకు గాను బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. కాగా తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి కూడా కేంద్రం గత ఏడాది పద్మవిభూషణ్ ప్రకటించింది. అయితే ఈ ఇద్దరికి పద్మ అవార్డులు దక్కడంలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే బాలకృష్ణ రీసెంట్గా డాకు మహారాజ్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయి భారీ విజయం దక్కించుకుంది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 160 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే గత ఏడాది చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ తర్వాతే ఆయనకు పద్మ అవార్డు దక్కింది. 2023 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాకు కూడా బాబీనే దర్శకుడు కావటం ఇక్కడ మరో విశేషం. ఇలా ఈ ఇద్దరు టాలీవుడ్ బిగ్ స్టార్లు డైరెక్టర్ బాబీ సినిమా తర్వాత అత్యుత్తమ పురస్కారాలు దక్కించుకుంటున్నారంటూ నెట్టింట వైరల్ చేస్తున్నారు ఈ హీరోలు, డైరెక్టర్ అభిమానులు.